అబ్బా! దద్దోజనం అంటే కమ్మని పెరుగు, అన్నం తాలింపు, ముఖ్యంగా శ్రావణ మాసం పూజల సమయంలో అయితే ఇంకాస్త ప్రత్యేకమనే చెప్పాలి. శ్రావణ మాసంలో పూజలు, నైవేద్యాలకు ఎంతో ఇష్టమైన దద్దోజనం ఎంతో సింపుల్‌గా, పెరుగు విరగకుండా పర్ఫెక్ట్‌గా క్రీమీలాగా ఉండే దద్దోజనాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం పులిహోర ఎంత తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చో దద్దోజనం కూడా అంతే తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పూజల హడావుడిలో ఈ దద్దోజనం అనేది పర్ఫెక్ట్ అన్నమాట. ఇది ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత కిచెన్ అండ్ లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? ఇక్కడ నేను ఆల్రెడీ అన్నం ఉడికించి పెట్టాను. ఒకటేసారి అన్నం ఉడికించినప్పుడు పులిహోర అలాగే దద్దోజనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే ఎలా అనేది కూడా షార్ట్ వీడియోలో పులిహోర చేశాను, లాంగ్ వీడియోలో దద్దోజనం చేశాను. ఈ రోజు అప్లోడ్ చేశాను, దాన్ని కూడా చూడండి. వేడి వేడి అన్నంలోకి అన్నం కొంచెం మెత్తగా చేసుకోండి. ఇట్లా ఉడికించిన తర్వాత అన్నం ఉంటుంది కదా, దాన్ని కొంచెం మెత్తగా చేసుకుంటే బెటర్, పుల్లలు పుల్లలుగా ఉండకూడదు. అలా చేసిన తర్వాత ఒక కప్పు వరకు అన్నం తీసుకుంటే 1 కప్ వరకు పెరుగు కూడా తీసుకోండి. పెరుగు కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. మీకు ఒకవేళ పాలు నచ్చితే పాలు కూడా వేసేసుకోండి. నాకు పాలు నచ్చవు, అందుకే వేయలేదు. టేస్ట్‌కు సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత ఇక్కడ చూపించే విధంగా క్రీమీ లాగా ఇలా ఉండేలాగా చేసుకోండి. గట్టిగా కలపకండి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని దానిలోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత పల్లీలు అలాగే శనగపప్పు వేసి ఇవి కొంచెం వేగనివ్వాలి. శనగపప్పు కూడా 1 స్పూన్ వరకు వేసుకోవాలి. మనం శనగపప్పు పల్లీలతో పాటు ఇవి కూడా వేసామనుకోండి తొందరగా మాడిపోతుంది. తర్వాత పచ్చిమిర్చి ఒక 3 వరకు కట్ చేసుకొని అవి కూడా ఒక 2 వరకు ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే మిరియాలు వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అయిన తర్వాత మనం రెడీగా కలిపి పెట్టుకున్న పెరుగన్నాన్ని వేసుకోవాలి. అంతే అండి, సింపుల్ ప్రాసెస్. తక్కువ టైంలో ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకున్న హడావుడిలో ఇప్పుడు శ్రావణ మాసం పూజలలో మాత్రం ఈ హడావుడికి దద్దోజనం తయారు చేసుకోవడం అనేది పర్ఫెక్ట్ అన్నమాట. అలాగే ఈ వీడియో ఇక్కడి వరకు చూసారా? చూసినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఇది ఎలా ఉంది ఏంటి అన్నది మీరు చెప్తేనేగా నాకు కూడా అర్థమయ్యేది ప్రాసెస్ నచ్చిందా లేదా అని. ఇక్కడ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇందులో దానిమ్మ గింజలు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ దద్దోజనం ప్రిపేర్ అయింది. నేను రోజు ప్రసాదం వీడియోస్ని షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. మీరు కొత్త వాళ్ళైతే కనుక షార్ట్ వీడియోస్ చూడండి. ప్రసాదం తయారు చేయాలనుకున్నప్పుడు ఎక్కువ టెన్షన్ అడావుడి లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే రెసిపీస్నే నేను షార్ట్ వీడియోలో పెడుతున్నాను. వీడియోస్ రోజు చూడండి, రెగ్యులర్గా చూడండి. నచ్చినట్లయితే రోజు ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.